స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? నేను డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని అయితే చూశాను. ఇన్ఫోసిస్ అనే ఒక షేర్ కనబడింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇన్ఫోసిస్ అనేది ఐటీ సెక్టార్కి సంబంధించినది. అంటే ఐటీ గ్రోత్ ఎలా ఉంది, యుఎస్ అండ్ ఇండియా గ్లోబల్గా ఐటీ ఎలా ఉంది. తర్వాత ఆ కంపెనీ యొక్క వెబ్ పేజ్కి వెళ్ళాలి. అంటే ఇన్ఫోసిస్ అన్నాను కదా, ఆ కంపెనీ వెబ్ పేజ్కి వెళ్ళి క్వార్టర్లీ రిజల్ట్స్, డివిడెండ్ పర్ షేర్ ఎంత ఇస్తుంది అనేది ఇవి రెండు చూసి, దాని తర్వాత వీళ్ళ యాన్యువల్ ప్రాఫిట్స్ అనేది చూసి, ఓకే ఈ కంపెనీ 1500 నుంచి 2000కి వెళ్తుంది ఒక 1-2 ఇయర్స్లో అన్నప్పుడు మీరు ఒక 100 షేర్స్ అలా కొనాలన్నమాట. ఆర్ఎల్స్ 1574 దగ్గర నుంచి 50కి పడి మళ్ళీ అక్కడి నుంచి 2000కి వెళ్తుంది అనుకున్నారనుకో, మీరు వెయిట్ చేయడం మానేసి 1574 దగ్గర 50 షేర్స్ తీసుకుని 1550కి పడింది అనుకోండి మీరు అనుకున్నట్లు, అక్కడ ఇంకో 50 కొనాలి. సో అప్పుడు మీరు 2000కి 1.5 ఇయర్ 2 ఇయర్స్లో వెళ్తుంది. దెన్ ఈజీగా ప్రాఫిట్స్ అయితే బయటికి ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది. దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే డివిడెండ్ అయితే మనకు వస్తుంది అనమాట. వాళ్ళు అనౌన్స్ చేస్తే, ఇఫ్ అది మంచి కంపెనీ అయితే డివిడెండ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్ మనకి చాలా ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది. ఇవన్నీ చేయకుండా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం. సో చూసి అయితే పెడితే ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంట్రాడే అంటే ఏంటో చెప్తాను.